మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మునిరాజ్ శర్మ, రొంపిచెర్ల. ఈరోజు పొంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల మండలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు రొంపిచెర్ల మండలంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ చిచ్చిలి పురుషోత్తం రెడ్డి స్వగృహంలో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి అక్కడికి కార్యకర్తలందరూ చేరుకొని ఆయనకు పూజలు చేశారు. ఈరోజు మహానేత మన ప్రీతమ నేత కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మహానేత గురించి చెప్పుకోవాలంటే ఎక్కడ చూసినా రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో కూడా రాజశేఖర రెడ్డి ప్రభుత్వము ఈ విధంగా పరిపాలించింది ఆంధ్రప్రదేశ్ను. ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏవైతేనేమి, జల ప్రాజెక్టులు అయితేనేమి, పిల్లలకు ముఖ్యంగా ఏమంటే పేద ప్రజలు చదువుకునేదానికి ఆయన ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకమే ఈరోజు ప్రతి గ్రామంలోన ప్రతి ఇంట్లోన చదువుకొని ఆ కుటుంబం ఎదిగిందంటేనే అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యమేని మనం గర్వంగా చెప్పుకునేకున్నది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మనందరికీ ప్రీతమ నాయకుడు, ప్రీతమ నేత. అతన్ని జీవితాంతం మనమంతా కూడా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి వర్ధంతి దినంగా మనం ఈయన గురించి చెప్పుకుంటా పోవాలంటే ముస్లిం మైనార్టీలందరిలో జీవితాల్లో ఒక వెలుగు నింపినాడు. మేము డాక్టర్ చదవాలన్నా కానీ, ఇంజనీరింగ్ చదవాలన్నా కానీ ప్రతి దాంట్లో పర్సెంటేజ్ ఇచ్చినాడు. ఒకరోజు ఒక సర్పంచ్ కావాలంటే కూడా బీసీలో కలిపిన దానికి ఎంతో మంది సర్పంచ్లు అయినారు. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి చెప్పాలంటే రైతులకు రుణమాఫీ కానీ, రైతులకు ఉచిత విద్యుత్ కానీ, మళ్ళీ విద్యార్థుల గురించి విద్యను ఏ రకంగా ఇంప్లిమెంట్ చేసినాడంటే ప్రతి ఒక్క విద్యార్థికి రియంబర్స్మెంట్ ఇచ్చినాడు. దాంట్లో కాకుండా ఇంకోటి పెద్దది ఆరోగ్యశ్రీ అనేది పూర్తిగా ఇండియాలో పోయి నిలిచిందంటే ఒక ఆరోగ్యశ్రీ గురించి చెప్పాలి. ప్రతి ఒక్క బీద కుటుంబాన్ని కూడా ఆదుకున్నాడు. ఈ రోజు అదే పథకాలన్నీ మా జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వర్యులు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే ఇప్పుడు అన్ని పథకాలు అట్టే నిలిచినాయి. ఒక్క పథకం కూడా తీసే ధైర్యము ఎవరికీ లేదు. రాబోయే కాలంలో కూడా ఈ పథకాలు అట్టే జరుగుతాయని ఆశిస్తూ ఈ రోజు వర్ధంతి దినమును ప్రతి ఒక్కరు కుటుంబాలు, బీద కుటుంబాలు బాగుండాయంటే ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి, దాని తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రీతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా మనం ఇక్కడ అందరు రావడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే పేద ప్రజల్లో గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. పాదయాత్ర చేస్తూ ప్రజలకు ఏమి కావాలా, ఏమి వస్తే బాగుంటాయి అనే ఉద్దేశంతో తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి ప్రభుత్వం రాగానే ముందు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పినోడు ముందు ఉచిత కరెంటు ఇచ్చారు, అభివృద్ధి చేశాడు. పేద ప్రజల్లో గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయాడు. అతని కోసం మనం ఎంతైనా కష్టపడాలా, అతని కోసం ఎంతైనా చేయాల్సి వస్తుందని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు.